టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం గెస్ట్ హౌస్ లో మద్యం సేవించి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను మద్యం సేవిస్తుంటే శిల్పా అంబటి దగ్గరుండి గ్లాసులో మందు సోడా పోసి కలిపారా అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట. ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళని రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా. అవలా వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు. అక్కడ కొట్టారు. కొడితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు. కేసు పెట్టామన్నారు. ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి లోపల పెడతారా? గెస్ట్ హౌస్లో మందు తాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి చెప్తే ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వచ్చింటే ఒక పక్క అంబటి రాంబాబు చూడాలి. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద ద్రాత్మం ఏమి కాదు మనకు. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం మీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తారు. ఖచ్చితంగా పరువు నష్టం దావా. ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో, చంద్రబాబు నాయుడు ఉన్నారో, నేను తాగి చేసే తాగితే నాకు తెసి